నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్ళాం. సరే, ఒక అడవిలో ఒక తోడేలు, దానికి రెండు ముద్దు పిల్లలు, చిన్న పిల్లలు ముద్దుగా ఉన్నాయి రెండు. ఓ పక్క ఒక పెద్ద గెద్ద, ఆ గెద్దకి అలాగే పిల్లలు ఉన్నారు. ఇది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది, మంచి బలంగా ఉంటుంది, ఎక్కడి నుంచైనా టార్గెట్ని చాలా సునాయాసంగా తీసుకొని వెళ్ళిపోతుంది. సరే, అక్కడ వేటగాళ్ళు అడవిలో వేటాడి జంతువులను వేటాడి ఆ మాంసాన్ని ఇంటికి తీసుకెళ్లే ముందు పొద్దున్న నుంచి అలసిపోయి ఉంటారు, ఇల్లు కొంత తిని అక్కడ కాల్చుకొని మిగిలిన ఇంటికి తీసుకెళ్లే సాంప్రదాయం కొనసాగుతుంది. పొద్దున్న నుంచి ఉంటారు కదా ఇక్కడే, మిగిలిన ఇంటికి తీసుకెళ్తాం, ఇంటికి తీసుకెళ్తారు, ఇక్కడ తింటారు, అందరూ కూర్చొని అది మంటలు పెట్టుకొని కాల్చుకొని అలా ప్రతినిత్యం ఏం చేస్తుంది, ఈ గెద్ద సునాయాసంగా పైనుంచి వచ్చేసి అందులోంచి ముక్క తీసుకొని వెళ్ళిపోయి తన పిల్లలకి పెట్టి దాన్ని. సరే, తోడేలు ఒకరోజు అడుగుద్ది గెద్దని, మిత్రమా, నా పిల్లలు చిన్న పిల్లలు, నువ్వు నీ పిల్లల్ని వదిలేసి గాల్లోకి వెళ్తావు, వాటికి ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇలా వదిలిపెట్టి వెళ్తే అడవిలో చిన్న పిల్లలు ఆహారం అయిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. కొంచెం నువ్వు కాపలా కాస్తే నేను వాటిని తీసుకొని నేను వేటాడలేను. నేను వేటాడి నా పిల్లలకి ఆహారం పెట్టాలి. అలాగే నా పిల్లల ఆహారంతో పాటు నీ పిల్లలకి ఆహారం తీసుకొస్తాను. నేను కొంచెం ఎక్కువ తీసుకొస్తాను. నువ్వు తీసుకొచ్చేది వాళ్ళకి సరిపోకపోవచ్చు, నేనైతే ఎక్కువ తీసుకొస్తాను. నా పిల్లలకి నీ పిల్లలకి సరిపోద్ది. కొంచెం 2 రోజులు గమనించవా, కొంచెం పెద్ద అయ్యే వరకు నేను వేటకెళ్ళి వస్తుంటాను రోజు. దాందే ఉంది, వెళ్ళిరా మిత్రమా, అంత ఇదిగా చెప్పాలా, అంత రిక్వెస్ట్ చేయాలా? ఏం అవసరం లేదు, వెళ్ళు. నేను నా పిల్లల్ని ఎలా చూస్తాను, నీ పిల్లల్ని అలాగే చూస్తాను. నేను అక్కడ కూర్చునే పని లేదు, పైనుంచి తిరుగుతుంటాను, ఎటు నుంచి ఏం తేడా వచ్చినా నాకు కనిపిస్తుంది. సరే, ధైర్యంగా తను వెళుతూ ఉంటుంది. ఒకరోజు ఒక పిల్ల కనిపించదు. ఏం కనిపించట్లేదు, ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి గెద్దను అడిగితే, అది ఎక్కడికి పోతుంది, ఇక్కడే ఉంది, నేను ఇందాక కూడా చూసి ఇంతకు ముందు చూసినప్పుడు ఇక్కడే ఉంది, నువ్వు సరిగ్గా చూడ, పక్కకి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, ఎక్కడ లేదు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ చూస్తే రెండోది కూడా లేదు. ఏమైపోయిందని చెప్పి అడిగితే, సరే అర్థమైంది, తిన్నట్టుగా కొన్ని తెలిసి లేదు, డైరెక్ట్ గా తినే తీసుకెళ్ళిందని అర్థమైంది, తెలిసింది. ఏం చేయగలదు, బాగా ఏడ్చింది, నెత్తి కొట్టుకుంది, కింద పడి దొరికింది. ఏంటి నాకు ఈ బాధ, పిల్లలు నా కళ్ళ ముందు చనిపోతుంటే నేను ఏమి చేయలేని పరిస్థితి, ఎవడు చేశాడో తెలుసు, గెద్ద చేసింది తెలుసు. ఓ భగవాన్, ఏంటి నాకు ఈ దుస్థితి, నువ్వే దీనికి అంతటికీ కారణం. అది కింద తిరిగితే దాని సంగతి ఏంటో తెలిసేవాడిని, అది నేను పట్టుకుందామంటే గాల్లోకి ఎగిరిపోద్ది. బలమైన రెక్కలు దానికి ఉన్నాయి, ఇంత బలమైన రెక్కలు ఇచ్చింది నువ్వు, దుర్మార్గం చేయడానికి అవకాశం ఇచ్చింది నువ్వు, నా పిల్లల్ని అనవసరంగా నా కళ్ళ ముందే దూరం చేసేసింది, నేను బదులు తీర్చుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేసావు. ఏం చేసినా నువ్వే భగవాన్, నువ్వే ఆ బదులు తీర్చాలి, దానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి భగవంతుని ఏరుస్తూ మొరపెట్టుకుంది. ఒకరోజు మామూలుగా యథాతథంగా దీని వేట సాగిస్తుంది గెద్ద. ఆ మామూలుగా వేటగాళ్ళందరూ కూర్చొని మాంసాన్ని తింటున్నారు, వండుకుంటున్నారు, వేడిగా ఆ మంటల మీద వండుతున్నారు. యథాతథంగా వచ్చింది, మళ్ళీ ఓ పీస్ తీసుకుంది. ఓ పీస్ తీసుకుంటే తను చూడలేదు, ఆ పీస్ కింద మంట ఉంది, అది మంటల్లో ఉంది కదా, కింద కొంచెం నిప్పు ఉంది. ఆ కొంచెం నిప్పు దానికి కనిపించాలి, పైనుంచి అది చూస్తుంది, కింద కొంచెం నిప్పు ఉంది. అలా తీసుకెళ్లి గుట్లో పెట్టింది. గుట్లో పెట్టి పిల్లలతో తినాలి. సరే, తింటుండగా మన నిప్పు అది చెట్టు మీద కదా, గడ్డి, అది గూడు అంటే గడ్డి తోటలో చిన్న సన్నటి పుల్లలతో ఉంటుంది, ఊరికి గాలికి అది అంటుకుంది. ఫైర్ స్టార్ట్ అయింది, మంట ఎగిరి. అది చూసి తప్పించుకుందాం అనుకునే లోపు 2 రెక్కలు కాలిపోయాయి మంటలు. ఎగరలేని పరిస్థితి, రెక్కలే కదా గెద్దకి, ఆ 2 రెక్కలు నిప్పులో నిప్పు అంటుకున్నాయి ఒకేసారి. కింద ఇదంతా ఇది చాలా లూజ్గా ఉంటుంది గడ్డి, చాలా ఫాస్ట్గా అంటుకుంటుంది. 2 రెక్కలకి ఏం చేస్తే అంటుకుంది. 2 రెక్కలు కాలిపోయాయి. ఎగరే పరిస్థితి లేక కింద పడిపోయింది. కింద పడిపోతే అప్పుడు తోడేలు వచ్చి బలంగా తన మీద కాలేసి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు, దుర్మార్గం, ఇన్ని దుర్మార్గానికి బదులు తీర్చుకున్నాను, నా పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా తినేసిన పాపానికి పరిహారం ఆ భగవంతుడే నీకు విధించాడు శిక్ష.
నేనేమి చేయలేని పరిస్థితిలో ఆయనే నీకు దారి చూపించాడు, ఎలాగో నీకు శిక్ష కూడా అలాగే విధించాడని చెప్పేసి. సో ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, అన్యాయం చేస్తే తిరిగి అది బౌన్స్ బ్యాకే మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. నువ్వు బలహీనతల మీద నువ్వు విజయం సాధించావనుకుంటే నీకంటే బలవంతుడు ఒకడు ఉంటాడు. వాడు ఖచ్చితంగా అంటే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుందని మనకి తెలంగాణ ఒక సామెత. కాబట్టి బలహీనుల్ని కొడదామని ఆలోచన చేస్తే బలవంతుడు ఖచ్చితంగా నిన్ను కొడతాడు. అంటే మనం ఇప్పుడు అనుకోవచ్చు అంటే తాత్కాలికంగా విజయం సాధించినా కూడా పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఉంటుంది, అది ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించి తీరాల్సింది. ఓకే. అలాగే ఇప్పుడు రుద్రాక్షల గురించి చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్లో చూసినట్టయితే ఎందుకు ధరించాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి, వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో రుద్రాక్ష ధరించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, రుద్రాక్షలు ఎందుకు ధరించాలి అంటే ఏం చెప్తారు? ముందు రుద్రాక్ష అనేది ఒక దైవికమైన సంపద అని గుర్తించాలి. దీనికి స్వయం ఈశ్వర స్వరూపము, ఈశ్వరుడే అన్ని రుద్రాక్షకి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ధర్మం సాంప్రదాయం నమ్మి పాటించిన వాళ్ళందరికీ ఇది తెలుసు, ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు అని. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయని శాస్త్రీయంగా అనేక పరీక్షల్లో రుజువు కాబడింది. ఇలాంటిది ఉంటే ఏమవుతుంది, ముందు దీని విషయం పక్కన పెట్టి సమాజంలో నెగిటివ్ ఫోర్సెస్ పాజిటివ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అని మనం చిన్నవి చూస్తే, ఇప్పుడు నేను నిన్న ఒక భయంకరమైన న్యూస్ చూశాను. వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్లోకి వచ్చింది అమ్మాయి. 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ వచ్చింది. ఈ అబ్బాయి 8th క్లాస్ పూర్తి చేసి 9thలోకి వచ్చాడు. వీళ్ళిద్దరూ ప్రేమ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందో తెలియదు, అటు తల్లిదండ్రులకు తెలియదు, ఈ తల్లిదండ్రులకి తెలియదు, ఇద్దరికి తెలియదు. సరే, మన 14వ తారీఖు బిడ్డకి జన్మనిచ్చింది అమ్మాయి, లాస్ట్ మంత్ 14వ తారీఖు. అంటే వీళ్ళిద్దరూ తిరుగుతుంటే ఈ పేరెంట్స్కి తెలియదు, ఆ పేరెంట్స్కి తెలియదు. లవ్వు కొవ్వు అని తిరుగుతుంటే 13 ఏళ్ళు 9 ఏళ్ళు అంటే 9 ఏళ్ళ పిల్లాడు 13 ఏళ్ళ అమ్మాయి. అసలు సమాజం ఏం చేస్తుంది? వీళ్ళిద్దరికి వీళ్ళ పేరెంట్స్కి తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. బిడ్డ పుట్టిన తర్వాత తెలుసు. అంటే ఈ లోపు శరీరంలో వచ్చే మార్పులు తెలియదు తల్లిదండ్రులకి. కనీసం అమ్మాయిలో శరీరంలో వచ్చే మార్పులు తెలుస్తలేదా? బిడ్డకి జన్మనిచ్చేదాకా మీరేం చేస్తున్నారు? సో ఇప్పుడు వాళ్ళ పిల్లోడిని అడిగితే నాకు సంబంధం లేదన్నాడు, నాకేం సంబంధం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే మా పిల్లాడికి సంబంధం లేదు. ఇప్పుడు కేసు పెట్టారు, DNA టెస్ట్ చేస్తారు, సరే తెలుసుకుంటారు, ఇద్దరు మైనర్లే. ఏం చేస్తారు? ఇంత జరిగే వరకు, డ్యామేజ్ అయ్యే వరకు మీరు చూసి ఇక్కడ కేసులు పెట్టుకుని ఇప్పుడు ఈ పంచాయతీ పెట్టారు. అవసరమా? ఇప్పుడు ఇద్దరు జీవితాలు నాశనం అయిపోయినాయి. సో నేను ఇక్కడ నిజామాబాద్లో ఒక కేసు చూశాను. ఆ పిల్లాడు అంటే కొంచెం బాగా ఉన్నవాళ్ళ అమ్మాయి, డబ్బులు ఉన్న వాళ్ళ అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి డబ్బు లేని వాళ్ళ అబ్బాయి. ఆ అమ్మాయి ఏమో చౌదరీస్, ఈ అమ్మాయి అంటే కులపరంగా చెప్పడం కాదు, మామూలుగా చెప్తాను. ఈ అబ్బాయి విశ్వబ్రాహ్మణ కుటుంబం, కొంచెం కింద నుంచి వచ్చిన కుటుంబం. వాళ్ళు బాగా బలమైనటువంటి వర్గం. సో ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అమ్మాయిని దూరం పెట్టడానికి దూరం తీసుకెళ్ళిపోయి అమ్మాయికి కలవనివ్వకుండా చేసి అమెరికా పంపించారు. ఈ పిల్లోడు పిచ్చోడైపోయి ఏం చేయాలో తెలియక లేనిపోయిన అలవాట్లు, పాన్ పరాగు తినడం, అన్ని తినడం, మందు తాగడం, జుట్టు పెంచుకోవడం, కాళ్ళకి చెప్పులు లేకుండా ఇక గేమింగ్ మొత్తం ఎడ్యుకేషన్ పోయింది. ఇంటర్మీడియట్లోనే మొత్తం నాశనం అయిపోయింది. సో పిచ్చోడైపోతే నా దగ్గర తీసుకొచ్చారు. వాడిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి, నార్మల్ చేసి, అది చేసి ఇది చేసి, జీవితం అంటే అది కాదు, బ్యాక్లాగ్స్ మళ్ళీ మనం సరి చేసుకోవచ్చు, ఉన్న బ్యాక్లాగ్స్ 2-3 ఉంటే కష్టం కాదు, చదువు మానేస్తే కష్టం. వాడికి రుద్రాక్ష చేసి బ్యాక్లాగ్స్ గురించి బలంగా చెప్పి, ఎలాగన్నా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఒక లక్ష్యంతో నువ్వు చేస్తే నీకు అన్నీ ఇదవుతాయని వాడికి మళ్ళీ ఇది చేసి రుద్రాక్ష చేస్తే, యు బిలీవ్ ఆర్ నాట్, ఆ పిల్లాడు బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి 40 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికా వెళ్ళి పేరెంట్స్కి అంత స్థాయి లేదు, అమెరికా పట్టుదల ఎలాగన్నా వెళ్ళాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సంకల్పం బలంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనలైజర్గా అక్కడ బ్రహ్మాండమైన జాబ్లో ఉన్నాడు. 3.5 CR అతని ప్యాకేజ్, ప్రోడక్ట్ అనలైజర్గా వెళ్ళాడు. ఇక్కడ ఆ గాలికి తిరిగితే ఆ టైంలో వదిలేసి ఉంటే అతని పరిస్థితి ఏంటి? ఇప్పటికి భయంకరమైన స్థితిలో ఏదైనా అయిపోయేది.
ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి పిల్లాన్ని చేసుకోమని అడుగుతున్నారు. ఆ పిల్లోడిని కలవకుండా చేద్దామని చెప్పి దూరంగా తీసుకెళ్లిపోయి వాళ్ళే ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వాళ్ళే ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు కదా, చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఈ పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు. సో మనం సంకల్పం బలంగా ఉంటే ఆ సంకల్పానికి పెద్దల ఆశీర్వచనము దైవానుగ్రహం తోడైతే అవి బాగుంటాయి. నెగిటివ్ ఫోర్సెస్ ఫలితాలు ఇలా ఉంటాయి, ఓ పాజిటివ్గా ఉన్న వాటి ఫలితాలు ఇలాగుంటాయి. కాబట్టి ఎందుకు వేసుకోవాలంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే సమాజంలో ఉన్న రుగ్మతలు వీళ్ళ మీదకి రాకుండా ఉండడానికి, నెగిటివ్ ఫోర్సెస్ వీళ్ళని ప్రభావితం చేయకుండా ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళితే వీళ్ళ జీవితాలు బాగుంటాయి. లేకపోతే ఎక్కడి నుంచి ఏమొచ్చి పడుతుందో, ఎక్కడ ఆన్లైన్ గేమింగ్స్ ఉన్నాయో, ఎప్పుడు పిల్లల మీద పడతాయో తెలియదు. ఎక్కడ ఈ డ్రగ్స్ ఏ రూపంలో పిల్లలకి, స్కూల్లో కూడా డ్రగ్స్ రూపంలో చాక్లెట్స్ రూపంలో పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళు ముఠాలు కట్టించి వాళ్ళకి స్నేహితులను తయారు చేసి వాళ్ళకి తెలియకుండా డ్రగ్స్ పిల్లలకి అందజేస్తున్నారు. ఎక్కడ ఏ బురద కుంటలో వీళ్ళు ఇరుక్కుపోతారో తెలియదు. సో ఇలాంటి దైవికమైన సంపద ఒకటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అందులో ఎలాంటి ఏం పోయింది, ఒక్క రుద్రాక్ష వేస్తే ఏముంది, ఏ పుట్టలో ఏ పాము రుజువు కాబడింది కదా, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని. కాబట్టి ఒక్కటేస్తే నష్టం ఏంటి, కాబట్టి అందుకని వేయమంటాను. ఇప్పుడు బయటికి వెళ్ళిన పిల్లలు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు, అలాగే పెద్దవాళ్ళం బయటికి వెళ్తాం ఎప్పుడు ఎలా వస్తామో తెలియదు, ఎటు నుంచి ఏ ఫోర్సెస్ నెగిటివ్ ఫోర్సెస్ మన మీద పడతాయో తెలియదు. సో ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకొని సాధించాలన్నా కూడా ఇలాంటివి ఉంటే బాగుంటుంది. మనం ఒంటరిగా చేసే పోరాటం కంటే ఇవి తోడు పెట్టుకొని చేసే పోరాటం ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకనే ఉండాలి, ఏ రకానికైనా ఇది ఉండాలి. చాలా బాగా చెప్పారంటే ఒక క్లారిటీ వస్తుంది చాలా మందికి. కాలర్ ఉన్నారు నరేష్ ఖమ్మం నుంచి. నరేష్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నరేష్ గారు. నమస్తే సార్. ఓం నమ శివాయ. నా పేరు నరేష్ గారు, ఖమ్మం నుండి. చెప్పండి నరేష్ గారు. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 24/05/1993. 05/1993 సార్. 3. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? సోమవారం పుట్టినట్టు తెలుసు. అది తదియా, శుక్లపక్షము, శుద్ధ తదియా. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. ఏం చేస్తున్నారండి మీరు? మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్. మార్కెటింగ్ బాగుందా? మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ 5 years అవుతుంది. 5 పిల్లలండి? పిల్లలు 2. ఓ చిన్న కాంబినేషన్ మీకు ఉపయోగపడేది చెప్తాను. అవకాశం ఉంటే ఇది ధరించి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఒక 7 ముఖాలు, 11 ముఖాలు ఏకముఖి, ఆరోగ్యానికి ఆర్థిక ప్రయోజనాల కోసం. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదన్నా ఒకటన్నా వేయండి. వచ్చిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. మరో కాలర్ ఉన్నారు, శ్రీకాంత్ గారు, నర్సంపేట నుంచి. శ్రీకాంత్ గారు, గురువు గారు ఉన్నారు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే సార్. శ్రీకాంత్ గారు. నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాప గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 6th December. 5వ తారీఖు. 6 December 2016. 6 డిసెంబర్ మొన్నే అయింది. 6 December అవును సార్, మొన్ననే అయిపోయింది. రిలేటెడ్ హ్యాపీ బర్త్డే మీ అమ్మాయికి. థ్యాంక్ యూ సార్. 6/12/2016 సార్. 2016. వీళ్ళు పిల్లలు దేవుడితో సమానం. వీళ్ళకి ఏమి జాతక పరిశీలన అవి ఏం చేయించకండి, 9 years ఏమి చేయించకండి. ఎందుకంటే నాబోటి వాళ్ళు బోర్డు పెట్టుకొని కూర్చుంటారు, మోస్తే చెబుతామని. అసలు కొంచెం హైపర్ యాక్టివ్ సార్. దానికి ఒక రుద్రాక్ష వేద్దాం రండి. నిన్న నేను విజయవాడ ప్రతి వారం ఒక ఇదేస్తాను కదా, విజయవాడ కార్యంలో ఉంటే అసలు ఒక్కొక్కరిని నేను కావాలి, మామూలుగా అయితే నేను పైన వదిలేస్తాను, ఈ డెప్త్కి వెళ్ళను. ఎందుకు ఇంత చిన్నపిల్లని చూడమని పట్టుబడుతున్నారని అడిగితే అసలు నాకు అంటే రోజు వింటుంటాం ఇలాంటివి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఆ చిన్న పిల్లని పట్టుకొని, నెలల పిల్ల, 1.5 month కూడా లేదు, నెలల పిల్లని పట్టుకొని ఆ అమ్మాయి జాతకం చూపించడమే వీళ్ళ తప్పు. పిల్లలకి నెలల పిల్లలకి చూపించడం ఎందుకు? చూపిస్తే ఆయన చాలా పేరు ఉన్న ఆయన, విజయవాడ పేరు నేను తీసుకోను కానీ ఆయన చెప్పాడంట,
ఈ పిల్ల పుట్టడం వల్ల తండ్రికి ప్రాణగండం. అయ్యో, అలా చెప్తే అసలు వాళ్ళకి మనశ్శాంతి ఉంటుందండి? అసలు ఆయన 20 అలా కేజీలు చెప్పొచ్చా? తగ్గిపోయాడంట. నా దగ్గరికి నిన్న వస్తే అసలు ఆయన చూసి ఆయనేమో బయటపడడు, ఆ బాధని ఆ భయాన్ని పెట్టుకోలేరు. భార్య ముందు బయటపడడు. ఉమ్, ఈ 20 కేజీలు ఎందుకు తగ్గిపోయాడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా బాధేసింది. అలాగే నిన్న 3ో 4ో చూశాను ఇలాగే, ఉమ్, భార్య చనిపోద్దని చెప్పడం, వితంతు అవుద్దని చెప్పి ఇలా. ఇది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. మన ధర్మము సాంప్రదాయం ఎప్పుడు నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయమని చెప్పలేదు. చిన్న చిన్న పదాలు కూడా వాడకండి, పైన తదాస్తు దేవతలు ఉంటారు, అవి జరుగుతాయి, ఇలాంటివి వాడొద్దని బలంగా చెప్తారు. అయినా వీళ్ళు బతకడం కోసం మాట్లాడండి చెప్తూనే ఉంటారు. ఎవరినైనా ఆ పిల్లాడికి శాంతి చేయడం కోసం 75,000 అడిగారు, ఇచ్చారంట శాంతి చేయడం కోసం. ఇలాగా నేను 3ో 4ో కేసులు నిన్నే చూశాను. సో కాబట్టి నమ్మకం అవసరం, కానీ మూఢనమ్మకం ప్రమాదం. ఎవరైనా మంచి చెబితే వినండి. మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారంటే, ఇప్పుడు నేనున్నాను, నిత్యం శివాభిషేకం, మహాస్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తాను. సో అభిషేకం చేసి కానీ బయటకు రాను. నేను తెల్లవారుజాము 4 గంటలకు బయటకు వెళ్ళాలన్నా 3 గంటలకు వెళ్ళాలని చేసి కానీ బయటకు వెళ్ళాను, చేసేస్తాను. సో ఏదన్నా మాట్లాడితే జరిగే అవకాశం ఉంది. మన దగ్గరికి వచ్చినప్పుడు శపించే విధంగా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఏం బాగుంటుంది? సో మన దగ్గరికి వచ్చినప్పుడు మంచి మాటలు ఏదో మంచి జరుగుతుంది, మంచి జరుగుతుందని వస్తారు, మంచి మాటలు చెప్తే వాళ్ళకి మంచి జరిగితే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది ఎవరైనా అదే చెప్తాను. నా జీవితంలో నేను 33 సంవత్సరాలు ఇందులోకి వచ్చి నేను ఒక్క నెగిటివ్ వర్డ్ యూజ్ చేయడం నాకు తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి మీరు యూజ్ చేయడం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఏ రోజు కూడా బ్యాడ్ వర్డ్స్ కానీ పనికిరావని కానీ నీ జాతకం బాగాలేదని కానీ అసలు ఇలాంటి పదాలు ఎందుకు? నేను ఒక్కటే చెప్తాను, ఎవరన్నా ఇలాంటి పదాలు వాడితే నవ్వి పక్కన పెట్టేసేయండి, వాటిని తీసుకోకండి. మనం అంటంగా తీసుకోవద్దని విత్తనం పడిపోద్ది. ఆ బాధ మహాబాధ. భార్య విషయంలో భర్త అంతగా పట్టించుకోడేమో కానీ భర్త విషయంలో భార్య నలిగిపోద్ది. అంటే ఊరికే సరదాగా అంటున్నాను. పిల్లల విషయంలో ఇద్దరు నలిగిపోతారు. కాబట్టి నెగిటివ్ వర్డ్స్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టండి, మంచి మాట్లాడితే తీసుకోండి. మీ అమ్మాయికి ఒక రుద్రాక్ష చెప్తాను, సింపుల్గా ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్కటి వేయండి, చాలా బాగుంటుంది. మీ బ్లెస్సింగ్స్, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్. రైట్. పెద్దపల్లి నుంచి అరవింద్ గారు ఉన్నారు కాలర్. నమస్తే అండి అరవింద్ గారు. గురువు గారు ఉన్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అరవింద్ గారు. 91. అరవింద్ గారు సార్ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? 8/2/91. 8/2/91 సార్. ఎవరిదండి ఇది? ఎవరిదండి అరవింద్ గారు? మాది సార్. ఇది అబ్బాయి పెళ్లి గురించి సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? శుక్రవారం. ఇంకా పెళ్ళి అవ్వలేదా? పెళ్లి కాలేదు సార్. అంటే ఇది శుక్రవారం పుట్టినట్టు తెలుసు సార్. సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది వృశ్చిక రాశి. రైట్. ఒక రుద్రాక్ష చెప్తాను. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? సార్ బ్యాంకులో జాబ్ చేస్తాను. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. సంబంధాలు మీరు చూడండి. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఇది కుదరకపోతే నవముఖి, దోష నివారణ కోసం అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయండి. వేసిన తర్వాత మార్పు మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. రైట్. మరో కాలర్ వింధ్యా వర్షిణి గారు తిరుపతి నుంచి ఉన్నారు. నమస్తే అండి వర్షిణి గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం గురువు గారు. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? మా బాబు పేరు ఓ వింధ్యా వర్షిణి సార్. ఏమిటమ్మా? బీటెక్. ఓ వింధ్యా వర్షిణి. ఓ వింధ్యా వర్షిణి. అవును సార్. అవును సార్. బాగుందమ్మా పేరు, చాలా బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ సార్ 16
3/2005 సార్. 2005. అమ్మ ఇప్పుడు ఏం చేస్తోందమ్మా? బీటెక్. సార్ మొన్ననే బీటెక్ అయింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మొన్న అయింది బీటెక్. పాప గురించి అడగదామని సార్. అమ్మా ఈ అమ్మాయి బుధవారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? బుధవారం పుట్టింది సార్. ఏమిటమ్మా ఏమడుగుదామని? 11 నిమిషాల నుండి గురువారం పెట్టుంటుంది. ఏమ్మా? బుధవారం పుట్టింది సార్. ఇంకో 11 నిమిషాలు పెట్టుంటే గురువారం వచ్చేది, బుధవారం నాడు రాత్రి. అవును సార్, అవును సార్. ఏంటమ్మా ఏమడుగుదాం అనుకున్నారు? ఏదో అన్నారు. ఉద్యోగం సప్తమి శుక్లపక్షము బయట పంపిస్తాం అనుకుంటున్నాం సార్ ఆ పాపని. మాస్టర్స్ కోసం అమ్మా? అవును సార్, ఫర్దర్ స్టడీస్ కి సార్. ఎక్కడన్నా అంటే ట్రై చేశారా? ఎగ్జామ్ రాసిందా అమ్మాయి? లేదు సార్, ఎక్కడ ఏం ఎగ్జామ్ రాయలేదు. ఎక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు బయటకంటే? అనుకుంటాను సార్. ఏమ్మా? ఒక 2 సంవత్సరాలు బయట వెళ్ళి జాబ్ చేయాలనుకుంటాను. అంటే జాబ్ కోసం మాస్టర్స్ కోసం అమ్మా? సార్ జాబ్ చేద్దాం అనుకుంటాను సార్. ఇంకా బయట ఎక్కడికైనా పంపించండి. ఇది గుడ్ థింకింగ్. ఆడపిల్లలు చాలా మంది ఎందుకు బయటకు పంపించాలి, ఒంటరిగా పంపిస్తే ఏమైపోద్ది, అది కుదరదు, ఇవన్నీ చాలా. ఇప్పుడు అదేం లేదు, సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు. ముందు ఆడపిల్లలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరం, ఆర్థిక స్వాతంత్రం అది చాలా అవసరం వాళ్ళకి. చూడండి, జీవితం పట్ల అవగాహన ఉంటుంది, సమాజం పట్ల అవగాహన ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సేఫ్గానే ఉంటారు. అంటే మన ఇక్కడ కించపరచడం కాదు, కానీ ఇక్కడికంటే ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా జీరో ఇదే ఉంటుంది. ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా జీరో క్రైమే ఉంటుంది. ఏదో 1-2 దేశాలు తప్ప. మిడిల్ ఈస్ట్లో 2-3 దేశాలు ఉన్నాయి. ఏది పాకిస్తాన్ ఒకటి, ఇరాక్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, ఇవి తప్ప మిగిలిన అన్ని కూడా మిడిల్ ఈస్ట్లో కూడా బాగుంటాయి, జీరో క్రైమ్. కాబట్టి ఎక్కడికన్నా పంపించండి అమ్మ. ఒక్క రుద్రాక్ష ఎంఐ జాతకానికి కూడా త్రయోదశి కానీ ద్వాదశి కానీ, ద్వాదశముఖి సూర్య స్వరూపము, అది మంచి భవిష్యత్తు కోసము, ఆరోగ్యం కోసం కూడా సూర్యస్వరూపం. అలాగే త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. మీ ఆశీర్వచనము, వీళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి అమ్మా. మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వచ్చిన తర్వాత ఆ ఫలితం మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్. అనంతపూర్ నుంచి మరో కాలర్ సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి సుధీర్ రెడ్డి గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. సుధీర్ రెడ్డి గారు నమస్కారం. హలో సార్, చెప్పండి సార్. నా పేరు సుధీర్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్ట్ 8. హలో సార్, సుధీర్ రెడ్డి గారు చెప్పండి. ఇయర్ చెప్పండి. హలో సుధీర్ రెడ్డి గారు వినిపిస్తోంది. 8 కాదండి, 24 ఆగస్ట్ 1988 అండి. 1988. ఏం చేస్తున్నారు సుధీర్ రెడ్డి గారు? నేను వ్యవసాయం అండి. బుధవారం పుట్టినట్టు తెలుసా సుధీర్ రెడ్డి గారు? గురుగారు చెప్పండి. బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్ ఆ రోజు? అది హలో, ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు సార్? 50 అండి. వెరీ గుడ్. పిల్లలండి? 2 అండి. ఇది మకర రాశి. జాతకం చాలా బాగుందండి. ఒక రుద్రాక్ష చెప్తాను సుధీర్ రెడ్డి గారు, వీలైతే వేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇంకోటి గురుగారు, ఇది ఇంకోటి సొంతిల్లు ప్రయత్నం చేస్తే కావట్లేదండి. సొంతిల్లు అండి? అవునండి. అనుకుంటే అయిపోద్ది, సంకల్పించుకోండి. దగ్గరకు వస్తుంది, ఆగిపోతుందండి. ఇది రైట్ టైం అండి. 2 రాష్ట్రాల్లో ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు ఆలస్యం చేయకుండా, అలానే అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకోకుండా, ఫీజిబిలిటీస్ పాజిబిలిటీస్ చూసుకొని మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు రైట్ టైం అనమాట. అంటే అవకాశాలు లేకుండా నేను వెళ్ళమని చెప్పను, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా అడుగు ముందుకు వేయండి. మంచి అవకాశం ఇది. నేనేం ది బెస్ట్ రుద్రాక్షలు 3 చెప్తాను. మీకు ఏది వీలైతే అది వేసుకోండి. అది వచ్చిన తర్వాత మార్పులు ఎలా ఉంటాయో మీరు చూస్తారు. ఈ చతుర్దశముఖి ఇది మీకు మెయిన్ రుద్రాక్ష అండి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ, అంటే 14. జనరల్గా ఇది అడ్వైస్ చేయను, మీ జాతకానికి ఎక్సలెంట్ రుద్రాక్ష. చతుర్దశముఖి ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దీనికి అధిపతి శని,
అంటే మీ జాతకానికి సంబంధించింది. దీని వైబ్రేషనే డిఫరెంట్గా ఉంటుంది. అన్ని రుద్రాక్షలు ఒక రకంగా ఆవిర్భవించి ఉంటే ఈ రుద్రాక్ష ఒక్కటే స్వామివారి 3వ నేత్రం నుంచి ఆవిర్భవించిన రుద్రాక్షగా ఇది ఒక గొప్ప రుద్రాక్షగా చెప్తాను. సో అవకాశం ఉంటే ఇది వేసుకోండి, లేకపోతే దీని తర్వాత త్రయోదశి 13, అది కుదరకపోతే ద్వాదశి 12, ఈ మూడిట్లో ఏది కుదిరితే అది వేయండి. ఇది వచ్చిన తర్వాత ఫలితం మీరు చూస్తే ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అలానే ఏది పడితే మామూలు రుద్రాక్షల్లోనే 199 నకలి. జాగ్రత్త అండి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే మీ పర్యటన వివరాలు చెప్తారు, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? ప్రతిసారి పర్యటనకి ఒక నమ్మకం ఉంటుంది, పలానా దగ్గరికి వెళ్తానని ఉండేది. ఈసారి డోలాయమానంలో అంటే ఖచ్చితంగా అన్ని అవకాశం కరెక్ట్గా నేను ఈసారి ఏమనుకుంటున్నానంటే మొన్న తిరుపతి, నిన్న విజయవాడ, ఈసారి గురువారానికి నిజామాబాద్లో కొత్తగా ఈ కార్యాలయం. అంటే ఇప్పుడు దాకా కొంచెం అలక్ష్యము నిర్లక్ష్యం అనను కానీ అంటే యాక్సెస్లో లేదు, అది దూరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి వెళ్ళడం కష్టం అవుతుంది, నేను వెళ్ళడం అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఇప్పుడు కాదక అలా ఆలస్యం చేయడం జరిగింది. అసలు మెయిల్స్ ఖమ్మము దూరం అయిపోతుంది, బై రోడ్ వెళ్ళాలంటే కష్టం అవుతుంది. అందుకే రెండు చాలా ఇబ్బందికరంగా ఎన్నో మెయిల్స్ వస్తుంటే సరే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సరే రేపు గురువారం నాడు 99.99% నిజామాబాద్ రావడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అసలు ఇంకా ఓపెన్ అవ్వలేదు అక్కడ, అవుతుంది అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అవ్వాలి రేపు గురువారంలో, థర్స్డే లోపు. సో బేస్తవారం నేను అక్కడ నిజామాబాద్లో ఉండడానికి ట్రై చేస్తాను. దానికి ఇంకా నెంబర్ కూడా ఇవ్వలేదు. నేను ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను నిజామాబాద్ గురించి. సో ఒత్తిడి ఉంటుంది. మీరు ఒకళ్ళు నిజామాబాద్కి చుట్టుపక్కల కానీ నిజామాబాద్ కానీ అయ్యి ఉంటే ఈ హైదరాబాద్ ఆఫీస్ వాళ్ళకే ఫోన్ చేయండి. మీరు ఎక్కడికి ఫోన్ చేసినా వాళ్ళు నిజామాబాద్ ఇది చేస్తారు, కన్సల్టేషన్ కింద తీసుకుంటారు. చూద్దాం, నిజామాబాద్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా కాలం నిజామాబాద్ రావాలని ఒత్తిడి, నిజామాబాద్, ఖమ్మం, అలాగే వరంగల్ కూడా రావాలని చాలా ఒత్తిడి ఉంది. నేను ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నిజామాబాద్ అయితే వస్తున్నాను గురువారం నాడు. ఒక్కొక్క పేరే మీరు నమోదు చేయించండి నిజామాబాద్ మీరు కలవాలనుకున్నప్పుడు. ఇప్పుడున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేసి నిజామాబాద్ అని చెప్తే వాళ్ళు సపరేట్ గా దాన్ని కన్సిడరేషన్ కింద తీసుకుంటారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని అక్కడికి వచ్చి కలుస్తాను. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు అక్కడ దగ్గరగా, ఆ సంస్థకు దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడిస్తారు. సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను కాబట్టి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా నాతో మాట్లాడినా, హైదరాబాద్ వచ్చి డైరెక్ట్గా నన్ను కలిసిన, లేదు రేపు నిజామాబాద్లో నన్ను గురువారం నాడు కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ 2-3 ఇవ్వకండి. రైట్. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు రుద్రాక్షలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనే డౌట్ ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే రుద్రాక్షలకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.